హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఫిల్మ్ టాకీస్. అండ్ ఇవాళ ఓజీ గురించి మాట్లాడుకుందాం. వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత వసూలు చేసింది ఏందన్న విషయం గురించి మాట్లాడుకుందాం. దాని గురించి అయితే అప్డేట్ అయితే ఇచ్చారు ఓజీ టీం అయితే. అండ్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఓజీ మూవీ అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే నిజంగా చెప్పాలంటే ఓపెనింగ్స్ అయితే అదిరిపోయినాయి. ఫస్ట్ అండ్ ఒక 3 రోజులు టాక్ బాగానే వచ్చినా దాని తర్వాత నుంచి టాక్ కొంచెం డివైడ్ టాక్ వచ్చింది. అయినా సరే కలెక్షన్స్ అయితే గట్టిగానే కొల్లగొట్టింది. మొదటి రోజే 154 కోట్లు వసూలు చేసినట్టుగా దానికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. సో ఇప్పుడు రిలీజ్ అయిన 11 రోజులకే దానికి సంబంధించిన 11 రోజులకి ఎంత వసూలు చేసిందో దానికి సంబంధించిన పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్ గా 308 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే హ్యాపీ న్యూస్ అని చెప్పాలా. పవన్ కళ్యాణ్ గారికి అయితే 100 కోట్ల మార్క్ మూవీ కూడా లేదు. అలాంటిది ఓజీ సినిమా 300 కోట్ల క్లబ్ లో అయితే జాయిన్ అయిపోయింది. పవర్ఫుల్ కలెక్షన్స్ అని చెప్పుకోవాలా పవన్ కళ్యాణ్ గారికి అయితే. 2025 లో 308 కోట్ల వసూలు చేసిన మూవీ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది 11 రోజుల్లోనే. అది కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా 303 కోట్ల గ్రాస్ గా అయితే వసూలు చేసింది. దాన్ని అధిగమించి ఓజీ సినిమా అయితే 308 కోట్ల వసూలు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సో ఈ హైయెస్ట్ గ్రాస్ అని చెప్పాలా ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ గారికి అయితే. బాక్స్ ఆఫీస్ వద్ద అయితే భారీ వసూలే సాధించింది. నా చెప్పాలంటే ఇక 11 రోజులే కాబట్టి 11 రోజుల్లో 300 కోట్లు వసూలు చేసిందంటే ఇంకా లాంగ్ రన్ లో ఇంకెన్ని వసూలు చేసిందో చూడాలి. నాకైతే 400 కోట్లు టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని అనుకుంటున్నాను. సో ఏంటంటే ఇప్పటికీ మధ్యలో పెద్ద సినిమాలు అయితే ఏం లేవు. సో దీపావళికి కూడా సినిమాలు ఏమైనా రిలీజ్ అవుతాయి, దీపావళి కూడా సినిమాలు అయితే ఏం లేవు. నాకు తెలిసినంత వరకు ఇది లాంగ్ రన్ గట్టిగానే జరిగిద్దని అనుకుంటున్నా ఓజీ మూవీ అయితే. సో 400 కోట్ల గ్రాస్ అయితే టచ్ అయిద్దని అనుకుంటున్నాను. సో అది సాధ్యం అయితే బాగుంది. ఎందుకంటే 400 కోట్ల వసూలు సాధించితే పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది ఓజీ మూవీ అయితే. మధ్యలో పెద్ద సినిమాలు లాంటి పెద్ద ఏమైతే ఏమి లేవు. ఈ మంత్ ఎండ్ దాకా పెద్ద అయితే ఏం లేదు. సో చూడాలి. నాకైతే ఈ సినిమా లాంగ్ రన్ లో 400 కోట్ల టచ్ అయితే బాగుంది అనిపిస్తుంది. సో చూద్దాం. ప్రెసెంట్ ఇప్పుడు కూడా వసూలు పరంగా అయితే దూసుకెళ్తుంది. మొదటి రోజు 154 కోట్ల వసూలు సాధించిన తర్వాత ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. దాని తర్వాత ఇప్పుడు 308 కోట్ల వసూలు గ్రాస్ సాధించినట్టుగా టీం అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. చూద్దాం లాంగ్ రన్ లో ఇంకెన్ని వసూలు సాధించిందో చూద్దాం. థ్యాంక్ యూ.